ప్రతి ఓరోఫేంజియల్ క్యాన్సర్ పేషెంట్స్ కి హెచ్పివి టెస్టింగ్ కూడా మ్యాండేటరీగా చేయిస్తాం. ఎందువలనంటే హెచ్పివి క్యాన్సర్స్ కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అవి ట్రీట్మెంట్ కి చాలా బాగా రెస్పాండ్ అవుతాయి. క్యూర్ రేట్స్ టొబాకో స్మోకింగ్ లేకపోతే ఆల్కహాల్ లేకపోతే అరికా నెట్ తినటం వల్ల వచ్చే క్యాన్సర్స్ కన్నా హెచ్పివి వల్ల వచ్చిన క్యాన్సర్స్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ చాలా బెటర్ గా ఉంటాయి. ఇక ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేసరికి ఈ క్యాన్సర్స్ ని కీమో రేడియోథెరపీతో ట్రీట్ చేయడమే మెయిన్ స్టే. అంటే రేడియోథెరపీ ప్లస్ ఇంజెక్షన్ ద్వారా కీమోథెరపీ ఇచ్చి దాన్ని పూర్తిగా నయం చేసే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఈ కీమో రేడియోథెరపీతో తగ్గని క్యాన్సర్స్ ఉంటే అప్పుడు సర్జరీ చేసి ఆ క్యాన్సర్ ని తొలగించే ప్రయత్నం చేస్తారు. జనరల్ గా చిన్న క్యాన్సర్ కు మాత్రమే సర్జరీ అనేది సాధ్యపడుతుంది. పెద్ద పెద్ద ట్యూమర్ కి సర్జరీ అనేది చాలా క్లిష్టంగా ఉంటుంది. కొన్ని సార్లు ప్రైమరీ క్యాన్సర్ అంటే నోటి వెనకాల భాగం అంటే గొంతులో ఉన్న పార్ట్ వరకు తగ్గిపోయి మెడలో గడ్డ వరకు మిగిలిపోతే దాన్ని నెక్ డిసెక్షన్ చేసి ఆ మిగిలిపోయిన గడ్డలు తీసేస్తాం. ఒక్కోసారి చిన్న క్యాన్సర్ కింద ప్రజెంట్ అయినా అంటే నోటి వెనకాల భాగంలో ఉన్నది చిన్న సైజ్ లో ఉన్నా లేకపోతే కీమో రేడియేషన్ అయిపోయిన తర్వాత మిగిలిపోయింది చాలా చిన్నగా ఉంటే కొత్తగా వచ్చిన రోబోటిక్ సర్జరీ అనే ట్రీట్మెంట్ ని వాడి బయట ఏమాత్రం కట్ చేయకుండా కేవలం రోబోట్ నోటి ద్వారా పంపించి ఆ ఏరియా వరకు ఆ క్యాన్సర్స్ ని తీసేసే ప్రయత్నం చేస్తారు. ఈ మధ్య కాలంలో దాని వల్ల మంచి సక్సెస్ రేట్ అనేది చూస్తున్నాం. ఇక ఈ ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ ని ప్రివెంట్ చేయటం ఎట్లా అంటే ఫస్ట్ థింగ్ స్మోకింగ్, ఆల్కహాల్, గుట్కా, పాన్ వీటికి దూరంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆల్రెడీ అలవాటు ఉన్నా గానీ ఇప్పటి నుంచి వాటికి దూరంగా ఉండటం కూడా కొంతవరకు రిస్క్ అనేది తగ్గిస్తుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుడ్ సెక్షువల్ ప్రాక్టీసెస్. లైంగిక సంబంధం అప్పుడు మల్టిపుల్ పార్ట్నర్స్ తో లైంగిక సంబంధం ఉన్నప్పుడు ప్రాపర్ ప్రొటెక్షన్ యూజ్ చేయటం. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హెచ్పివి వ్యాక్సినేషన్. ఈ వ్యాక్సిన్ ముఖ్యంగా ఆడవారిలో బాగా పనిచేస్తుంది. ఇది ఓరోఫేంజియల్ క్యాన్సర్సే కాకుండా సర్వైకల్ క్యాన్సర్స్ కూడా రాకుండా పనిచేస్తుంది. ఇంకా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియో చేస్తా. థ్యాంక్ యూ.